ఏదైనా ఒక ఉద్యమం ప్రజా ఉద్యమంగా మారి సత్ఫలితాలు ఇవ్వాలంటే ముందుగా ప్రజలకు ఆ ఉద్యమం గురించి పూర్తి అవగాహన కలిగించాలి. ఆ ఉద్యమం చేయడం వల్ల కలిగే లాభనష్టాలను పూర్తిగా వివరించి ప్రజల్లో చైతన్యం కలిగించి తద్వారా సారథిగా ప్రజానాయకుడుగా ఉద్యమాన్ని ముందుండి నడిపించాలి. ఇవేవీ చేయకుండా స్వలాభమే ధ్యేయంగా పూర్తి బాధ్యతారహితంగా ఉద్యమాన్ని నడుపుతున్న కొంతమంది నాయకులకు, ప్రతి నాయకులకు నా ఈ లఘు చిత్రం ద్వారా కొంచెమైనా కనువిప్పు కలగాలని కోరుకుంటూ, ఆంధ్రప్రదేశ్ చెవిలో ఎన్డీఏ సర్కార్ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని బాధ్యత వారి మీద ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో ప్రత్యేక హోదా సాధన సమితి ఆందోళనకారులు బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ను ముట్టడించారు. మొత్తంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారేమో సైలెంట్ గా ఉంటారు. మొత్తం 800 అవుతుంది. ఏం కావాలి సార్? నాకు అర్జెంట్ గా జెండా కావాలని. జెండా కావాలండి. ప్రాంతీయ జెండా, జాతీయ జెండా, ప్రత్యేక హోదా జెండా కావాలి. ప్రత్యేక హోదా జెండా సార్ అదేం ఉండదండి ఇక్కడ. నీ దగ్గర లేదా? ఎక్కడ ఉండదా? ఉండదండి. ఊరుకోవయ్యా, నీ దగ్గర లేకపోతే లేదని చెప్పు. ఎక్కడ లేదని అబద్ధాలు ఆడుతాడే. జెండా లేకుండా నా పొలిటికల్ పార్టీ వాళ్ళు ప్రత్యేక హోదా కోసం పోరాడిస్తారా? నిన్నే టీవీలో మాది ప్రత్యేక హోదా జెండా అన్నారు ఆ పార్టీ వాళ్ళు. నువ్వు లేదంటావా? సార్ జెండా కాదండి, ప్రత్యేక అజెండా అని ఉంటారు వాళ్ళు. అజెండానా? జెండా కాదా? ప్రత్యేక అజెండా వాళ్ళదండి. పోన్లే, జెండాలు వద్దులే, అజెండాలో 2 ఇవ్వమ్మా. సార్ మీకు దండవు సార్, అవేం లేవు మా దగ్గర. ఏమీ లేకపోతే ఎందుకే షాప్ పెట్టుకునే? ఎలా ఈడేవడరా బాబు, మొర తినేస్తున్నాడు. ప్రత్యేక హోదా కోసం టీవీలో ఏమొస్తుందో ఒక్కసారి చూస్తే. నమస్కారం, కేడీఆర్ టీవీకి స్వాగతం. నగరంలో ఎక్కడ చూసినా ప్రత్యేక హోదా నిరసన జ్వాలలు రగిలిపోతున్నాయి. ప్రత్యేక హోదా నినాదాలతో రాష్ట్రం మొత్తం అట్టుడిపోతుంది. ఎక్కడికెక్కడ ప్రజానాయకులు ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్నారు. తాజా సమాచారం కోసం మా ప్రతినిధి లైవ్లో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. హలో రావు గారు. రావు గారు వినిపిస్తుందా? హలో రావు గారు. ఏంట్రా గేదెలా దున్నపోతా. రావు గారు, ప్రత్యేక హోదా కోసం అక్కడ జరుగుతున్న సంఘటనలు, ఉద్యమాల గురించి మాకు వివరిస్తారా? కృష్ణ, ప్రత్యేక హోదా కోసం ప్రత్యేకంగా చెప్పాలంటే చాలా ప్రత్యేకంగా జరుగుతుంది కృష్ణ. కృష్ణ, మీరు గమనించారో లేదో, నేను కూడా త్రివిక్రమంలో ప్రాసలు రాసేస్తున్నాను. సోదాపి మ్యాటర్ చెప్పండి రావు గారు. రాష్ట్రం మొత్తం అల్లకల్లోలుగా ఉంది. పిల్లలు, పెద్దలు, వృద్ధులు అనే వయోభేదం లేకుండా కూడా ఈ ఉద్యమంలో పాల్పంచుకుంటున్నారు. కాగా కొంతమంది యువజన నాయకులు కూడా ఉద్యమానికి పరోక్షంగాను ప్రత్యేకంగాను సపోర్ట్ చేస్తున్నారు. చెంబుదెబ్బల యువజన నాయకుడు మన హనుమంతరావు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తగిన విషయాన్ని తెచ్చుకుందాం. ఓ యువజన నాయకుడిగా ఈ ఉద్యమం గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఇదేంటుంది? మైక్ పనిచేస్తుందా? పనిచేస్తుంది సార్, మేడ్ ఇన్ చైనా. ఏదో చైనా ప్రోడక్ట్స్ వాడకండి అయ్యా. నా నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. చెంబుదెబ్బల పార్టీ గుర్తుకే మీ ఓటు. మరి ప్రత్యేక హోదా గురించి చెప్పాలంటే చాలా ప్రత్యేకమైనది. మీరు గమనించారు లేదు, హోదా అంటేనే ప్రత్యేకమైనది. ఇక ప్రత్యేక హోదా అంటే ప్రత్యేకానికి ప్రత్యేకమైనది. ఎక్కడ చెప్పట్లో దీన్ని బట్టి ఈ ఉద్యమం ఎంత ప్రత్యేకమైందో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇంకా చెప్పండి సార్, ఈ ఉద్యమాన్ని ఇంకా ఏ విధంగా తీసుకెళ్లాలనుకుంటున్నారు? ప్రత్యేక ఉద్యమానికి తారస్థాయి తీసుకెళ్తామండి. ఈ ఉద్యమానికి ఎంత ప్రత్యేకత ఉందంటే చాలా ప్రత్యేకత ఉంది. ఈ ఉద్యమానికి ప్రత్యేకత వచ్చేంత వరకు ఈ ఉద్యమాన్ని ప్రత్యేకంగా ఎక్కడికో తీసుకెళ్తామని ప్రమాణం చేస్తున్నాను. మీ మీడియా ప్రతినిధికి నేను ఒకటే కోరుకుంటున్నాను, ప్రత్యేక హోదా కోసం చెంబుదెబ్బల యువజన నాయకుడిగా అవిరామంగా కృషి చేస్తున్నాడని మీ టీవీలో స్క్రోలింగ్ రావాలి. మీ పేపర్లో నా గురించి పెద్ద పెద్ద అక్షరాలతో రాయాలన్నది నా ప్రార్థన. చప్పట్లు కొట్టండి రా. అది మన చెంబుదెబ్బల యువజన నాయకుడు హనుమంతరావు గారి వాదన. వెంటనే చెప్పండి. ఇప్పుడు రాజ్యసభ సభ్యుడు సాహు గారి వాదన కూడా తెలుసుకుందాం. చెప్పండి సార్, స్పెషల్ స్టాటస్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఆ స్పెషల్ స్టేటస్ లాంటి కంటి తుడుపు చర్యలు, చీప్ ఆఫర్లు మాకు వద్దు. ప్రత్యేక హోదా కావాలి. ప్రత్యేక హోదా వచ్చినంత వరకు రాత్రి 8 గంటల నుండి ఉదయం 8 గంటల వరకు నిరాహార దీక్ష చేయాలని అనుకుంటున్నాం. రాష్ట్రంలో ఉన్న యావత్ ప్రజలు మొత్తం మాకు సపోర్ట్ చేయాలని, తద్వారా వచ్చే ఎన్నికల్లో మాకు ఓట్లు గుద్ది మళ్ళీ అధికారంలోకి తెస్తారని కోరుకుంటున్నాం. ఇది మరి రాజ్యసభ సభ్యుని సాహు గారి స్పందన. కొంతమంది యువకుల అభిప్రాయం కూడా తెలుసుకుందాం. సార్, మీకు స్పెషల్ స్టాటస్ ఇచ్చారనుకోండి సార్. మాకు స్పెషల్ స్టాటస్లు, స్పెషల్ బిర్యానీలు వద్దండి. మాకు కావాల్సిందంతా ప్రత్యేక హోదా తప్ప ఇంకేటి వచ్చినా మాకు వద్దు. కావాలి 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 కావాలి. సీఎం రాజీనామా చేయాలి. సీఎం కా పిఎం, పిఎం కా ప్రెసిడెంట్.
ప్రెసిడెంట్ రాజీనామా చేయాలి 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 రాజీనామా చేయాలి 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 రాజీనామా చేయాలి 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 రాజీనామా. సార్ మీరు చెప్పండి సార్ ఈ ఉద్యమం స్థాయి గురించి. డెఫినెట్ గా ఉద్యమాన్ని తారసాకి తీసుకెళ్తామండి. ఒక్క మన రాష్ట్రంలోనూ కాదు, మనకి ప్రత్యేక హోదా రావడం కోసం ప్రతి రాష్ట్రంలోనూ ఉద్యమం చేపడతామండి. ప్రతి రాష్ట్రంలోనా? ప్రతి రాష్ట్రంలోనూ. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ మీరు చెప్పండి, ప్రత్యేక హోదా వల్ల ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? ప్రత్యేక హోదా చాలా ఉపయోగాలు అండి. ఒకటే రెండు ఏమని చెప్పి జై ప్రత్యేక హోదా, జై ప్రత్యేక హోదా, జై ప్రత్యేక హోదా, జై ప్రత్యేక హోదా. సార్ మీరు చెప్పండి సార్ ప్రత్యేక హోదా కోసం. హిందీ హిందీ आपको क्या चाहिए? ఇందాక నుంచి కెమెరాకి ఫోన్ చేస్తున్నారు, మీరు చెప్పండి సార్. జై సార్ మీరు చెప్పండి సార్ ప్రత్యేక హోదా గురించి. ఇవన్నీ కాదండి, ఉద్యమం చేయాలి, మనుషులు కావాలంటే వచ్చాం, మా పేమెంట్ మాకు ఇస్తే వెళ్ళిపోతాం. మనుషులా? ఎంతమంది వచ్చారు? అందరూ ఈ టీని కూడానా? తప్ప అందరూ వచ్చినప్పటి నుంచి తలదించుకున్నారు. మీరు చెప్పండి సార్ ప్రత్యేక హోదా కోసం. సార్ పవర్ స్టార్ ఏం చెప్పండి, ఇల్లేమో దూరం, పైన ఎండ ఉంది, లోపల మాత్రం గుండె ఉంది ఉంది. వింటున్నావా? నిన్నే వింటున్నావా? ఒక్క మ్యాట్ని వదిలేసిరా, ఒక్క మ్యాట్ని, ఇక్కడ పని అయిపోద్ది. ఒక్క మ్యాట్ని నువ్వు రా, ఈ ప్రత్యేక హోదా కోసం మనం ప్రయత్నిద్దాం, రా రా. జై హింద్. ఇదే కృష్ణ, ప్రత్యేక హోదా కోసం ఎవరిని అడిగిన అరుపులు కేకలు తప్ప విషయం ఏంటి చెప్పట్లేదు. ఇప్పటికైనా రాజకీయ నాయకులు, మహానేతలు ఇటువంటి ఉద్యమం చేసే ముందు ప్రజలు సరైన అవగాహన అంటూ కల్పించవలసిందిగా కోరుకుంటున్నాం. కెమెరామెన్ నాగరాజ్తో దామోదర్, కేడిఆర్ టీవీ, పవర్ స్టూడియో. ఇది ఇవాల్టి ప్రత్యేక హోదాపై తాజా అప్డేట్స్. చూస్తూనే ఉండండి కేడిఆర్ టీవీ ఛానల్. ఏం చెప్తున్నావురా స్వామి నువ్వు? ఈ న్యూస్ ఛానల్కి దండవరా బాబు. చా, ఆ షాప్ వాడికే తెలియదు అనుకున్నాను ప్రత్యేక హోదా కోసం. ఎవడికి తెలియదు. టీవీ ఆపేయడం బెటర్. బుర్ర హీట్ ఎక్కిపోయింది. అర్జెంట్గా బీరేసి. బండి తాళం ఎక్కడా?